సహోదరునికి నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటని ఈ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి ఈ అర్పణము అర్పింపుము. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం నడుచుకో మొదలు పెట్టాడో ఇప్పుడు ఆయన ఏం గుర్తొచ్చింది? తన యొక్క అన్నతో తన సహోదరుడితో తను ప్రవర్తించినటువంటి తీరు గుర్తుకొచ్చిందండి. అవును, అదేనండి. ఎందుకంటే మార్పు అనేది మనలో ఎప్పుడు మొదలవుతుంది? గతించిన కాలంతో మనం సహోదరులతో మనం ఎలా ఉన్నాం, దేవునితో ఎలాగున్నాం, సమాజంతో ఎలాగున్నాం, ఇరుగు పొరుగుతో ఎలాగున్నాం, అవన్నీ కూడా మనకు గుర్తుకొచ్చినప్పుడు మన పొరపాట్లు ఎత్తు చూపించబడుతున్నప్పుడు మనం కలిగే దుఃఖం దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయటమే అది